హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో రేపు జరగబోయే క్యాబినెట్ మీటింగ్‌లో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు తీసుకునే కీలక నిర్ణయాల గురించి తాజా సమాచారాన్ని అయితే వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, రేపు ఏపీ క్యాబినెట్ సమావేశం అయితే జరగనుందండి. ఉద్యోగులకు 2 డీఏలపై నిర్ణయం తీసుకునే అవకాశం. పీఆర్సీ, ఐఆర్‌లపై అయితే చర్చకు వచ్చే అవకాశము. ఉగాది సందర్భంగా ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణ పథకంపై కూడా చర్చ వచ్చే అవకాశం అయితే ఉంది. అలాగే 5,000 కోట్ల రుణం తీసుకున్న ప్రభుత్వం మంగళవారం రాష్ట్ర ప్రభుత్వం 5,000 కోట్ల రూపాయల బహిరంగ మార్కెట్ రుణం సమీకరించింది. రిజర్వ్ బ్యాంకు నిర్వహించిన సెక్యూరిటీ బాండ్ల వేలంలో పాల్గొని మొత్తాన్ని తీసుకుందనమాట. 12 ఏళ్ల కాల పరిమితిలో తిరిగి చెల్లించేలాగా 1,500 కోట్లు, అలాగే 13 ఏళ్ల కాల పరిమితిలో తిరిగి చెల్లించేలాగా 1,500 కోట్లు, మరొక 14 ఏళ్ల కాల పరిమితిలో ఇంకో 2,000 కోట్లు తీసుకుంది. వీటికి 7.17% చొప్పున వడ్డీ చెల్లించనుంది. ఈ మొత్తం బుధవారం రాష్ట్ర ఖజానాకైతే చేరనుంది. ఉద్యోగుల జీతాలు, పెన్షన్ల చెల్లింపులకు రుణం అయితే సులభతరం కానుందన్నమాట. మరో కథనం మేరకు రేపు ఏదైతే కేబినెట్ భేటీ 2వ తేదీ అండి, జనవరి 2న జరగబోయే కేబినెట్ సమావేశం ఉద్యోగుల డిఏ, ఐఆర్ పై కేబినెట్‌లో చర్చించే అవకాశం అయితే ఉందన్నమాట. సో, దానికి సంబంధించి మనకు ఇక్కడ చూసుకోవచ్చు. థర్స్‌డే 2nd January 2025 at 11 AM మీటింగ్, క్యాబినెట్ మీటింగ్ అండి. సో, మనకు ఆల్ ద డిపార్ట్మెంట్స్ ఆఫ్ సెక్రటేరియట్స్ ఆర్ ఇన్ఫార్మ్డ్ దట్ ద నెక్స్ట్ మీటింగ్ ఆఫ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ విల్ బి హెల్డ్ ఆన్ థర్స్‌డే 2nd January 2025 at 11 AM in the cabinet meeting hall, first floor building, AP secretariat, వెలుగుపూడి అనైతే ఉందన్నమాట. సో, ఈ సందర్భంగా మనకు ఉద్యోగులకు సంక్రాంతి కానుక 2 డీఏలు ప్రకటించనున్న ప్రభుత్వం. రేపు ఉదయం 11 గంటలకు వెలగపూడి సచివాలయం మొదటి బ్లాక్‌లో ఆంధ్రప్రదేశ్ మంత్రిమండలి సమావేశం అయితే ప్రకటించనున్న ప్రభుత్వం అన్నమాట. పీఆర్సీ, ఐఆర్‌లపై చర్చకు వచ్చే అవకాశం అయితే ఉంది. మరి చూడాలి ఫ్రెండ్స్. ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని అందిస్తూనే ఉంటాను. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ అయితే ఫాలో అవుతుండండి. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.